దించిన మహానుభావుడు హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని సర్వస్వాన్ని చివరికి తన భార్యా బిడ్డల్ని కూడా ధారపోయడానికి సిద్ధపడ్డాడు. దశరథ మహారాజు అయోధ్య నగరానికి రాజుగా సత్యవాక్ పరిపాలనతో రాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీరాముడు ఆజానుబాహుడు, అరవింద దళాయదాక్షుడు, మహాపరాక్రమవంతుడు, తల్లిదండ్రులను గురువులను దైవ సమానముగా భావించి పూజించినటువంటి వాడు. 16 గుణములచే పరిపూర్ణమైన మానవుడిగా శోభించి మానవుడే పరంధాముడు కాగలడని నిరూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అయోధ్య నగరానికి రాజైన దశరథుడు చేసిన పుత్రకామేష్టి యజ్ఞం వలన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా దశరథుడి ఇంటి జన్మించాడు. 16 ఏళ్ళైన నిన్న శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం యజ్ఞరక్షణ గావించడానికి అరణ్యానికి బయలుదేరాడు. తాటకిని చంపి యజ్ఞరక్షణ గావించి విశ్వామిత్రుడి వెనక మిథిలా నగరానికి బయలుదేరాడు. జనక మహారాజు కొలువులో జరుగుతున్న సీతా స్వయంవరంలో పాల్గొన్నారు. సహస్ర వీరులు కూడా కదల్చలేని శివధనుసును అవలీలగా ఎక్కి పెట్టగా అది ఫెళఫెళమని విరిగిపోయింది. నభూతో నా భవిష్యత్ అన్నట్టు రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరిగింది. శస్త్రాస్త్ర కోవిదుడైన రామభద్రుడికి తన రాజ్యభారం అప్పగించాలని సంకల్పించాడు. రాముడి పరిపాలనలో అయోధ్య చల్లగా వర్ధిల్లుతుందని వశిష్ఠుల వారిని పిలిచి శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు. అందుకు సమ్మతించిన వశిష్ఠ మహాముని చైత్రమాసం పుష్యమి నక్షత్రం ఆ శుభముహూర్తంలో రాముడి పట్టాభిషేకం అని తెలిపారు. దశరథుడు ఎంతో సంతోషించి వెంటనే ఊరంతా చాటింపు వేయించాడు. కానీ ఆ ఆనందంలో తన ప్రియసఖి అయిన కైకేయికి చెప్పడం మర్చిపోయాడు. నన్నెవరు పిలిచారు? ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. ఈ దాసుని మన్నించు దేవి, నీ అల్క తీర్చే కానుకలు కోరుకో. కొత్తగా ఏ కానుకలు అవసరం లేదు, పాత వరాలే చాలు. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చిన వరాలు ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం దేవి, కోరుకో, ఏదైనా సరే ఇస్తాను. ఆడిన మాట తప్పరు కదా? నా రాముడిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నా. కోరుకో దేవి వరాలు. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రాముడికి మారుగా భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరము. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. అది నా రెండవ వరము. నా రాముడికి వనవాసమా అన్నది నువ్వేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణమైన రాముడిని అడవి పాలు చేస్తావా? కైకా, సంతోషంగా భరతుడికి పట్టం కట్టు, కానీ నా రాముడిని అడవి పాలు చెయ్యకు. నిన్ను అర్థిస్తుంది. రామ రామ రామ. శ్రీరామచంద్రుల వారి తమ దర్శన కోరుతున్నారు.
మీ దీవెనలకై వచ్చాను. పితృవాక్య పరిపాలన దక్షుడివి కావాలి. సంతోషంగా తల్లి. తండ్రి గారికి ఏమైనది? నా వల్ల ఏమైనా అపచారం జరిగినదా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందుకే వారి ఆజ్ఞను నన్ను తెలుపమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. నీవు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. అది మీ తండ్రి గారి ఆజ్ఞ. అలాగే తల్లి, వారి ఆజ్ఞను శిరసావహిస్తాను. సెలవు. లక్ష్మణ, ఎందులకు ఈ ఆవేశము? అన్నా, మీకు వనవాసమా? ఆ భరతుడికి పట్టాభిషేకమా? ఇది నేను సహించుదయా? తమ్ముడా, దూషణ కత్తికి ఎవరిని ఎర చేస్తావు? ఆడిత పని తండ్రినా, వారి ఆనతి తెలియచేసిన తల్లినా, ఏ పాపం ఎరగని తమ్ముడు భరతుడినా? ఎవరిని చంపినను నేను తండ్రి మాటను పాటించక మానను కదా. ముందు నన్నే సంహరించు. అన్నా, అన్నా, నన్ను క్షమించు. ఆజ్ఞకు తలదాల్చి ధర్మంనే మదిలో తలచి 14 సంవత్సరంలో అరణ్యానికి బయలుదేరాడు. తన ప్రియసతి సీతమ్మ తోడు రాగా లక్ష్మణుడితో కలిసి అంతఃపురము నుండి అరణ్యానికి వెళ్ళలేని అడవి పాలైనాడని అవని వగచే నింగి వగచే అయోధ్య ప్రజల అశ్రువులే ఏరులై కారని రామ అని ఏడుస్తూ దశరథ మహారాజు ప్రాణాలను విడిచాడు. ఈ వార్తలను భరతుడు అయోధ్య చేరాడు. భరతుడు తనకు రాజకాంక్ష లేదని చెప్పి తన తల్లైన కైకేయిపై మండిపడ్డాడు. శ్రీరామచంద్రుడిని దర్శించడానికి తన పరివారంతో అరణ్యానికి బయలుదేరాడు. లక్ష్మణ, ఏమిటిది? వద్దు నాయన. తల్లిదండ్రులను గురువులను సేవించుకుంటూ ఇక్కడే యుద్ధిలో ఉండు. అన్నా, మీరే నా తల్లిదండ్రి, మీరే నా గురువు దైవం. మిమ్మల్ని సేవించుకుంటూ మీతో పాటు వస్తాను. భర్త, తండ్రి గారు కుశలమేనా? అన్నా, తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. నాయన, తండ్రి ఆజ్ఞను పాటించు, రాజధర్మాన్ని అవలంబించు. నీవు వెంటనే అయోధ్యకి పోయి రాజుగా పరిపాలన సాగించు. నువ్వు వచ్చే వారికి నీ పాదుకలై అయోధ్యని ఏలుతాయి. 14 ఏళ్ళు గడిచాక నీ దర్శన భాగ్యం లేకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఇక సెలవు.
వారిపై పగ తీర్చుకోవాలని తన అన్నైన రావణాసురుడి చెంతకు ఏడుస్తూ చేరింది. తన సోదరి ఆర్తనాదం విని లంకాధిపతి అయిన రావణాసురుడు విలవిలలాడిపోయాడు. ఎక్కడిది ఈ ఆర్తనాదాలు? నా ఆత్మీయకు ఎవరో ఆపద కలిగించున్నట్టు ఉన్నారే. ఎవరు ఆ కీర్తన పెట్టినది? సోదరి, ఏమిటి విపరీతం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ హానికార్యము? అన్నా, రాముడి భార్య సీతాట అతి లోక సుందరట. నీ దగ్గరున్న దేవతా స్త్రీలందరితో పోల్చుకుంటే ఆమె అందం అతీతమట. అన్నా, నీకు సీతని జత కూర్చుదాని కోరికతో దరిచేరబోతే ఆడతోనని కూడా చూడకుండా నాకు దుస్థితి కలిగించారన్నా. హర హర మహాదేవ, శంభో శంకర, లంకేశ్వరుండా. ఈ రాముని సోదరికాయ పరాభవం. బాధపడకు చెల్లి, ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను. నీకు జరిగిన పరాభవమునకు ఈ రాముని తీర్చుకొని ప్రతీకారం ఇదే. ఇదే మరీచో అమలు తమ్ముని చంపిన రామునిపై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. తక్షణమే మాయలేడివై అరణ్యములకు వెళ్ళుము. నేను నీ వెంటనే వచ్చదా. వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని సీతను అపహరించుకొని తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. మారీచుడు శ్రీరాముడి పరాక్రమం తెలిసిన వాడవటంలో శ్రీరాముడిని మాయ చేసి సీతమ్మను తీసుకొని రావాలని రావణాసురుడికి సలహా ఇచ్చాడు. రావణాసురుడు మారీచుడితో కలిసి సీతారాముడు ఉన్న అరణ్యానికి బయలుదేరాడు. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కలకలను పలికించారా? ఆ బంగారు లేడీ ఎంత ముచ్చటగా ఉందో. అవును దేవి, ఎంతో మనోహరముగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చడం నా విధి కాదా? అన్నా, ఇది ఏదో రాక్షస మాయలా ఉంది అని నా అనుమానము. మాయైతే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ అల్పకార్యానికి మీరెందుకు? ఆజ్ఞ ఇవ్వండి, నేనే వెళ్తాను. మీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకి రక్షణగా ఉండు. ఆజ్ఞ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద కలిగింది, వెంటనే వెళ్ళు. అసహాయ సూర్యునికా ఆపద? అసంభవము తల్లి. ఈ అరణ్యంలో ఏదైనా సంభవమే, వెంటనే వెళ్ళు నాయనా. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ.
రాక్షస మాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం ఏదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. ఒక తమ్ముడేమో ఆయన రాజ్యాన్నే ఆక్రమించాడు, ఇప్పుడు నీవు ఆయన అర్ధాంగినే. లక్ష్మణ, ఆయనకి ఏదైనా అనర్థం జరిగితే నేను ప్రాణాలతో ఉండను. తల్లి, ఎంత మాట అన్నావమ్మా. మీరే నా తల్లిదండ్రి అని నమ్ముకున్నానే. నిత్యము మీ పాద పూజ చేసుకున్నానే. మీ కన్న బిడ్డ లాంటి వారిని ఇంతటి ఘోరమైన నిందను ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహ చింత ఉంటే నిలువున భస్మమైపోతాను. అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే ఈ క్షణమే వెళ్తాను. ఎట్టి పరిస్థితిలో ఈ గీతను దాటి రావద్దు తల్లి. స్వీకరించండి స్వామి. మమ్మల్నే వచ్చి స్వీకరించమంటావా? నువ్వే వచ్చి సమర్పించు, లేకున్నచో శివ అపరాధ దోషం అంటక మానదు. లంకేశ్వరుడా, రాముడితో పోరు పెట్టుకోకు. భయపడుతున్నాడు. లేదు రావణ, హితం చెప్పి సీతమ్మను కాపాడటానికి వచ్చా. పక్షిని నువ్వా నన్ను సంహరించున్నది? అయితే కాసుకొనుము. అయ్యో, నీకింత కష్టం కలిగించింది ఎవరు? నన్ను క్షమించండి రామ, నేను సీతమ్మను కాపాడలేకపోయాను. రావణుడు సీతమ్మను దక్షిణ దిశగా తీసుకొని వెళ్ళాడు. ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండగా జానకి మాత తన ఆభరణాలను నేలపై విసిరింది. సీత సీత అని శ్రీరాముడు సీత కొరకై నలుదిక్కులా వెతకసాగాడు. సీత వియోగం గ్రహించలేకపోయాడు. అడవంతా తిరిగి తిరిగి శబరి ఆశ్రమానికి వచ్చాడు. నీలమేఘ రూపాన్ని చూచి శబరి తరించిపోయింది. శ్రీరాముడి కోసం తెచ్చిన ఫలాలు దూరంగా ఉన్నది ముందుగా రవ్వంత తిని శ్రీరాముడికి సమర్పించింది. శ్రీరాముడు సంతోషంగా శబరి ఇచ్చిన ఫలాలను తిన్నాడు. కపివీరుడైన సుగ్రీవుడిని కలవమని దక్షిణ దిశగా వెళ్ళమని శ్రీరాముడికి చెప్పింది. దూరంగా వస్తున్న శ్రీరామ లక్ష్మణుని చూచి సుగ్రీవుడు కలవరపడి వారిపై దండెత్తడానికి వచ్చిన వారనుకుని హనుమంతుడితో వారెవరో తెలుసుకోమని పంపించాడు.
ईशाय शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन Bhuvanagatra Jvalana Netra Kahana